తరచుగా శానిటైజర్ వాడండి, చేతులు శుభ్రపరచుకోండి, ఇంట్లోనే ఉండండి, పిల్లలతో గడపండి. లాక్డౌన్ పాటిద్దాం, ఇంటికే పరిమితం అవుదాం. ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిద్దాం, కరోనాను తరిమి కొడదాం. మీ కట్టెల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు. నమస్కారం, వీతి న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రుల నివాస సముదాయంలో కరోనా నియంత్రణపై రూపొందించిన గీతాల ఆవిష్కరణ. సీఎం కేసీఆర్ ముందస్తు చర్యల వల్లే కరోనా నియంత్రణలో ఉందన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పర్యటన. కరోనా నియంత్రణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుందన్న ఎమ్మెల్యే. చిత్తూరు జిల్లాలో స్మాల్ హెల్మెట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. కరోనా కట్టడికి ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలన్న ఎమ్మెల్యే. తెలంగాణ భాషా సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో కరోనా నియంత్రణ కోసం దర్శకుడు శ్రీ బాలాజీ దూసరి రూపొందించిన గీతాలను రాష్ట్ర అంబారికి, క్రీడా, పర్యాటక శాఖ మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, ప్రముఖ నటుడు శ్రీకాంత్ హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తరించకుండా సీఎం కేసీఆర్ ముందస్తుగా తీసుకున్న జాగ్రత్త వల్లే నేడు కరోనా నియంత్రణలో ఉందని అన్నారు. కరోనాపై గీతాలను రూపొందించిన దర్శకులు బాలాజీ దూసరిని మరియు పాటల రచయితలు కోదారి శ్రీను, అభి ఉప్పుల, ఎడిటర్ బాలా ఇల్లందులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరియు నటుడు శ్రీకాంత్ అభినందించారు. కర్నూలు జిల్లా కోసిగిలో బీజేపీ కార్యాలయంలో బీజేపీ మండల అధ్యక్షుడు రాముడు ఆధ్వర్యంలో బీజేపీ మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జ్ హైకోర్టు సీనియర్ న్యాయవాది పురుషోత్తం రెడ్డి మీడియా ప్రతినిధులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లాక్డౌన్లోనూ విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులు వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిర్ణీత దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని అన్నారు. కరోనా నివారణకు ప్రజలందరూ చైతన్యం చేయడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ఉందని ఆయన కొనియాడారు. జనతా పార్టీ తరఫున కోసిగిలో ఉన్న విలేకరులకు అందరికీ కిట్స్ ఇవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత సమాజానికి సేవ చేసే ముఖ్యమైన వీళ్ళలోన సామాజిక వర్గాల్లోన విలేకరులు చాలా ఉన్నతమైన పాత్ర పోషిస్తున్నారు. అందుకే మా వంతుగా
మేము చేతనైనంతగా బీజేపీ తరఫున ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈ విలేకరులకు అందరికి కూడా ఒక రేషన్ కిట్స్ అదేవిధంగా కూరగాయలు కూడా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా విలేకరులకు మా తరఫున ఎలాంటి సహాయం కావాలన్నా ఎలాంటి సహకారాలు కావాలన్నా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో మూథల్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీటీసీ పోతన్న యాదవ్, చైతన్య డ్రెస్సెస్ యజమాని గణేష్ నిరుపేదల కుటుంబాలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో భైన్సా డీఎస్పీ నర్సింగ్రావు, మూథల్ సీఐ అజయ్ బాబు, ఎస్ఐ కోదాడి రాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు అండగా దాతలు ముందుకు రావాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఎప్పటి నుంచైతే ఈ కరోనా వైరస్కు సంబంధించి కంప్లీట్ లాక్డౌన్ ప్రకటించబడ్డదో అప్పటి నుంచి ఈ యొక్క బాసరలో పర్టికులర్లీ ఈ యొక్క రైల్వే స్టేషన్ దగ్గర చాలామంది యాచకులు అనాథలు ఉంటారు. వాళ్ళకు ఏమీ తినడానికి లేకుండా చాలా ముందుగా వాళ్ళందరినీ మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అభినందిస్తున్నాను. ఎందుకంటే వీళ్ళకు చాలా దయనీయ స్థితిలో ఉన్నారు. రోజు ఎవరో ఒకరు ఆదుకుంటే కానీ వీళ్ళ కడుపు నిండని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముందుకు వచ్చిన వీళ్ళని అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి కోఆర్డినేట్ చేసిన మా ఎస్ఐ బాసర రాజు గారిని మరియు అజయ్ ఇన్స్పెక్టర్ని అభినందిస్తున్నాను. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం నేరేడుచెర్ల పట్టణంలోని రెడ్ జోన్ ప్రాంతాలలో ఎమ్మెల్యే సనంబుడి సైదిరెడ్డి పర్యటించారు. ఇందులో భాగంగా స్థానికులతో ముచ్చటించిన ఎమ్మెల్యే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా స్వీయ నిర్బంధం, సామాజిక దూరం పాటించాలని అన్నారు. ప్రజలందరూ అధికారులకు, పోలీసులకు, వైద్య సిబ్బందికి పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేసిన నగదును తీసుకునేందుకు గుంపులుగా వెళ్లకూడదని, బ్యాంకుల వద్ద సామాజిక దూరం పాటించాలని ఆయన సూచించారు. నాకు భారీ ముఖం ఇంతవరకు చూడలేదు. నేను భార్యతో ఎప్పుడు కలిసింది లేదు. నేను భార్య అనే టైంని హాస్పిటల్కి తీసుకుపోయారు. సదుపాయాలు చక్కగా లేవు అంటే నేను కలెక్టర్ గారితో మాట్లాడింది కూడా గ్యారెంటీ. ఎందుకంటే మనోళ్ళు కష్టపడకూడదు అనేది. దీన్ని కూడా రాజకీయం చేసి భార్యని ఏదో నేను పంపించిన, అందుకే ఆయనకి పాజిటివ్ వచ్చింది అని పంపించిన అనేది. ఇంకొకటి ఏంటంటే నేను భార్యని మాట్లాడింది గ్యారెంటీ. నిన్న కూడా మాట్లాడినా. ఎందుకంటే హాస్పిటల్ ఎట్లుందో మన కాన్స్టిట్యున్సీ వాళ్ళు బాధపడకూడదు. నాగార్జున సిమెంట్ అంటే గుంటూరు మాట్లాడి, ఎందుకంటే అది మనోళ్ళు మన మీద బాధ్యత ఉంది. వాళ్ళు కష్టపడకూడదు, వాళ్ళ ద్వారా ఇంకొకరు రాకూడదు. దీన్ని కూడా పిచ్చి రాజకీయాలు చేసి ఆయన తీసుకొచ్చి నేను మాట్లాడినా ఆయన నేను ఇక్కడ మంచి పరిచయాలు లేవు, నేను ఆత్మహత్య చేసుకుంటా అంటే నువ్వు ఆత్మహత్య చేసుకునే అవసరం లేదు, నేను కలెక్టర్ గారితో మాట్లాడతా, కలెక్టర్ గారితో మాట్లాడి మీకు అంత ఫెసిలిటీస్ కల్పిస్తా, నీకు నెగిటివ్ వచ్చింది కాబట్టి ఇంటికి పంపించే ఏర్పాటు కూడా చేపిస్తా అని చెప్పిన. అయితే రూల్స్ ప్రకారం 9 రోజులు ఉంచుకున్నాకనే నెగిటివ్ వచ్చి 9 రోజులు ఉంచుకున్నాకనే మళ్ళీ ఇంటికి పంపించారు. దీన్ని కూడా విపరీతమైన రాజకీయాలు చేస్తూ ఉన్నారు. దయచేసి అందరికి ఒకటే చెప్తా ఉన్నాం, నేను నా దృష్టిలో అయితే హుజూర్ నగర్ వాళ్ళు కష్టపడకూడదు ఎక్కడున్నా ఈ దేశంలో. ఇక్కడే కాదు, మహారాష్ట్రలో చిక్కుకున్న వాళ్ళని మాట్లాడుతున్నా తీసుకురావడానికి. మన కృష్ణా, గుంటూరు జిల్లాలలో మన వాళ్ళు కూలికి పోయిన వాళ్ళని కూర్చొని మాట్లాడుతూ ఉన్నా తీసుకురావడానికి. ఎందుకంటే వాళ్ళంతా మనోళ్ళు, ఎక్కడున్నా మనోళ్ళు కష్టపడకూడదు అనేది నా ఉద్దేశం. మీరు ఏ రాజకీయాలు చేసినా నేను మాత్రం ఇట్లనే సపోర్ట్ చేస్తా. వాళ్ళు ఏ పార్టీ అయినా హుజూర్ నగర్ అంటే పనిచేసేది గ్యారంటీ, సపోర్ట్ చేసేది గ్యారంటీ. నిజామాబాద్ జిల్లా మోస్రా మండల రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు రాములు ఆధ్వర్యంలో తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఇచ్చిన బియ్యం మరియు 1500 నగదును శ్రీరాములు యువసేన లబ్ధిదారులకు అందజేశారు. అదేవిధంగా రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కార్డు లేని నిరుపేదలకు పోచారం ట్రస్ట్ ద్వారా బియ్యం పంపిణీ చేశారు. మరియు పిట్ల రామన్న యువసేన ఆధ్వర్యంలో గ్రామంలో 350 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు.
హరీష్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో లాక్డౌన్ కారణంగా ప్రజలు లేకపోవడంతో కొండగట్టు పెద్దమ్మ జంగల్ తదితర ప్రాంతాల్లో మూగజీవాలు తినడానికి భోజనం కరువైంది. దీనిపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై స్పందించిన స్థానిక యువకులు వాటికి పండ్లు పంపిణీ చేశారు. గారి మన సూచనల మేరకు మరి నేటు మనము కరోనా దృష్ట్యా మరి ఇంటిలో ఉన్న స్వీయ నిర్బంధనం ఏర్పాటు చేసుకొని మరి మనము కొనసాగిస్తున్నాం. అందరికీ ముందుగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన గురించి మన డాక్టర్లు, తర్వాత పోలీస్ అన్నలు, తర్వాత అదేవిధంగా పారిశుద్ధ్యం వారు, పాత్రికేయ మిత్రులు మరి మరి ఎందరో ఈ విధంగా మన గురించి మరి కరోనాపై పోరాటం చేయడం జరుగుతుంది. మరి ఇదంతా బాగానే ఉన్నా కానీ ముఖ్యంగా ఏంటంటే మరి మనం అంటే సరే మనం జీవనం గడుపుతున్నాం మనకు ఏ రకంగా, కానీ నోరు లేని మూగ జీవాలు ఈరోజు మరి ఎన్నో రకాలుగా ఎన్నో మరి చూసినట్టయితే చనిపోవడం జరుగుతుంది. నీళ్లు లేక ఆహారం కొరత ఏర్పడి మరి ముఖ్యంగా కొండగట్టు లాంటి ప్రాంతం కానీ, పెద్దమ్మ టెంపుల్ కానీ ప్రాంతాలు కానీ మరి ఈ విధంగా వాటికి కోతలకు ఆహారం లేక ఎన్నో మరి చనిపోవడం జరుగుతుంది. వాటి దృష్ట్యా మరి మేము అంటే మా సంపత్తు పొలాల సంపత్తు మరి మనకు ఆలోచన వచ్చి మరి దేశంలో ఉన్న సంపత్తు మరి ఇదంతా బాగానుంది కానీ మరి పాపం మూగ జీవాలు ఎలా బ్రతుకుతున్నాయి, మరి ఎట్లా వీటికి ఆహారం ఎలా వస్తుందని ఆలోచన చేసి ఒక 100 మందితోని దోబిగల్లిలో ఉన్నటువంటి యువకులందరినీ మోటివేట్ చేసి మరి వాళ్లకు ఒక చెరువు కొండగట్ట అనే దాన్ని ఏర్పాటు చేసి అందులో 100 మందిని ఏర్పాటు చేసి మరి మూగ జీవాలకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం గణపూర్ గ్రామంలో లాక్డౌన్ నేపథ్యంలో కాలినడకన సొంత గ్రామాలకు వెళ్తున్న వలస కార్మికులకు, యాచకులకు, పారిశుద్ధ సిబ్బందికి మిషన్ భగీరథ పైపులు తెచ్చిన లారీ డ్రైవర్లకు స్థానిక యువకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. యువతకు స్ఫూర్తిగా తీసుకుని దాతలు ముందుకు వచ్చి వారికి సహకారం అందిస్తున్నారు. तो पहले तो 22 को ओनली 1 डे के लिए लॉकडाउन हुआ था, तो हम लोग सोचा फिर बाद में निकल जाएंगे, नहीं तो जॉब करेंगे. एक दिन के लिए था, तो उसके बाद हम लोग फिर और रुका तो 23 को फिर बोल रहा नहीं पूरा लॉकडाउन रहेगा 31 तारीख तक. तो हम लोग 31 तारीख का टिकट बना लिया. 31 तारीख का बाद फिर और डेट बढ़ गया. उसके बाद बोल रहा 15 तारीख को खुलेगा. तो हम लोग वो टिकट कैंसिल करा के फिर 15 तारीख का कराया. तो उसके बाद हम लोग का घर में मम्मी पापा बूढ़ा सब है, सब रो रहा है. उधर जाने का बहुत प्रॉब्लम हो रहा. कोई भी नहीं है, हम लोग 2 भाई है, सब लोग इधर आ गया. तो घर में बहुत प्रॉब्लम हो रहा. घर में कोई आदमी नहीं है देखने वाला, तो हम लोग को जाना पड़ता कैसे भी. और इधर टिकट बनाया, टिकट ये सब पूरा कैंसिल कर दिया. बहुत दिक्कत हो रहा था खाने में पीने में, पैसा वैसा कुछ भी नहीं है अभी. तो हम लोग क्या कर सकते हैं, उसके लिए हम लोग निकल गए. जितना हम लोग रूम में खाएंगे कम से कम पैदल तो इधर से जाएंगे कम से कम, उसके लिए हम लोग ये सोच के निकल गया. జనగామ జిల్లా లింగాల గణపూర్ మండల కేంద్రంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రెస్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు తాళ్లపల్లి వెంకటస్వామి ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల నాయకులు 300 మంది పారిశుద్ధ కార్మికులకు సన్మానించి అంబేద్కర్ చిత్రపటానికి బహుకరించారు. అదేవిధంగా మాస్కులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈరోజు ముఖ్యంగా ప్రెస్ స్వచ్ఛంద సంస్థ స్టేషన్ గన్పూర్ ఫౌండర్ తాళ్లపల్లి వెంకటస్వామన్న గారి ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల సహకారంతో నిత్యం కరోనా కట్టడి కోసం ప్రాణాలు పోతున్న ఈ పరిస్థితులలో ఖచ్చితంగా ప్రజల ప్రాణాలను రక్షించుకోవడం కోసం మీ ప్రాణాలను ప్రాణంగా పెట్టి ఎనలేని సేవలు అందిస్తున్న దాంట్లో మొదటి వరుసలో నిలబడేది పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే. దాదాపు మోరీలను, రకరకాల వ్యర్థ పదార్థాలను గ్రామాల్లో తిరుక్కుంటూ ప్రజలకు సుఖ సంతోషాలను అందించడం కోసం, స్వేచ్ఛాయుతమైన వాతావరణాన్ని, ఆరోగ్యాలను కాపాడడం కోసం ఎనలేని కష్టం చేస్తూ గుర్తింపుకు నోచుకొని గణపూర్ నియోజకవర్గంలో ప్రారంభమై దాదాపు స్టేషన్ గణపూర్ నియోజకవర్గం మొత్తం అన్ని గ్రామాల్లో ఉన్న సఫాయి సిబ్బందికి మొత్తం ఆయన సొంత ఖర్చులతోటి సన్మానాలు చేస్తూ వాళ్ళకు బట్టలు పెడుతూ అదేవిధంగా కూరగాయలు పంపిణీ చేస్తూ సమాజ సేవలో ఒక
మన ఉన్నతికి కృషి చేసిన బాబాసాహెబ్ అంబేద్కరే కాబట్టి ఆ అంబేద్కర్ గారి త్యాగాన్ని గుర్తిస్తూ ఇక్కడ సఫాయి సిబ్బందికి సన్మానం చేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటాలను బహుకరించడం జరిగింది. అదేవిధంగా వీళ్ళ సేవలను కొనియాడుతూ వీళ్లకు బట్టలు పెట్టాలనే ఉద్దేశంతో సఫాయి సిబ్బంది అయిన ఆ లేడీస్కు చీరలు, అదేవిధంగా బాయ్స్గా ఉన్న పెద్దలకు లింగి, అదేవిధంగా శాలువాలను సత్కారంగా అందించడం జరిగింది. ఒక పూటగా కూరగాయలను కూడా అక్కడ వీళ్లకు సిబ్బందికి అందజేయడం జరిగింది. అదేవిధంగా వ్యక్తిగత భద్రతలో భాగంగా ఆరోగ్య రక్షణ కోసం మాస్కులను కూడా ఏర్పాటు చేసి అందజేయడం జరిగింది. కరోనా వైరస్ నిర్మూలనకు ముఖ్యంగా 4 డిపార్ట్మెంట్లు నిరంతరంగా కష్టపడి వాళ్ళ సేవలను ప్రజలకు అందిస్తున్నారు. కాబట్టి ఈ 4 డిపార్ట్మెంట్లు అయినటువంటి వీరి సేవలు దాదాపు కరోనా వ్యాప్తి చెందకుండా ఉండడానికి మూలమైనవి. అయితే దీంట్లో అట్టడు స్థాయిలో ఉన్నటువంటి శ్రామిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులు కాబట్టి వారికి మా స్వచ్ఛంద సంస్థ తరపు నుంచి వెళ్ళి ఈ నియోజకవర్గ పరిధిలో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి ముఖ్యంగా మేము చేస్తున్నటువంటి కార్యక్రమంలో గవర్నమెంట్ అయినా కొత్త గొప్ప అయినా వారి సేవలను గుర్తించి వారి వచ్చేటువంటి జీతాలను కానీ లేదా వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలను కానీ గవర్నమెంట్ ఆలోచన చేసి కొంచెం ఇవ్వాలనే దృక్పథంతో దీన్ని చేయడం జరిగింది. మరి ఇప్పుడు కరోనా వైరస్కు సమాజమే భయపడి ఇండ్ల నుంచి వెళ్ళి బయటికి రాని పరిస్థితులల్లో వీళ్ళు తన ప్రాణాలను పణంగా పెట్టి రోడ్లను అలాగే మోరీలను అంటే మలమూత్రాలు విసర్జించినటువంటి మోరీలను కూడా వాళ్ళకి ఎలాంటి సేఫ్టీ గార్డ్స్ లేకుండా వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా కొంచెం ప్రభుత్వం వాళ్ళకు తగిన గార్డ్స్ని కానీ లేదా వాళ్ళ వేతనాలను కానీ ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మాకు ఎందుకంటే ఈ మట్టి జీవులకు దాదాపుగా గౌరవం అంటూ నాకు తెలిసినంత మట్టుకైతే లేకుండే ఈ గౌరవాన్ని మా స్వచ్ఛత సంస్థకు దక్కినందుకు మేము కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తాం. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాలువబుగ్గ గ్రామంలో లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులకు వైఎస్ఆర్ పార్టీ నాయకుడు చంద్రశేఖర్ నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నాయకులు దాతకు ముందుకు వచ్చి పేదలకు సాయం చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు కాలువబుగ్గ గ్రామంలో ఈ నిత్యావసర వస్తువుల పంపిణీ చేయడం చాలా సంతోషము. ఈ లాక్డౌన్ కార్యక్రమంలో చాలామంది ఇంటికే పరిమితం అయిపోయి పనులు లేక ఎటువంటి నిత్యావసర సరుకులు లేక ఇబ్బంది పడుతున్న ఈ క్రమంలో గ్రామస్తులు శేఖర్ మిగతా మౌలాలి గ్రామస్తులు అందరూ కలిసి కాలువబుగ్గ యూత్ అందరూ కలిసి ఇనిషియేషన్ తీసుకొని వెజిటేబుల్ డిస్ట్రిబ్యూషను నిత్యావసర సరుకుల డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది చాలా మంచి పరిణామము. ఇదే విధంగా వీళ్ళు ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ అయినటువంటి మమ్మల్ని రెవెన్యూ వాళ్ళని యూటిలైజ్ చేసుకొని మా ద్వారా ఈ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఈ సంతోషము. ఈ తర్వాత ఈ మన ఓర్వకల్లు మండలంలో ఒక పాజిటివ్ కేసు వచ్చింది. లాక్డౌన్ నెక్స్ట్ మంత్ 3 వరకు ఎక్స్టెండ్ అయింది. కాబట్టి గ్రామస్తులు ఎవరే కానీ బయటికి రాకుండా ఎవరిళ్ళలో వాళ్ళు ఉంటూ పరిశుభ్రత పాటిస్తూ ఈ కరోనాని వ్యాప్తి చెందకుండా దాని బారిన పడకుండా ఎవరిలో వాళ్ళు ఉండాలని చెప్పేసి కోరుతున్నాము. ఎటువంటి పరిస్థితుల్లో మండల ప్రజలందరినీ కోరేది ఒకటే, ఎటువంటి పరిస్థితుల్లో కూడా బయటికి రాకూడదు. ఏదైనా నిత్యావసరమైన తప్పదు అన్న పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాలి. ఎందుకంటే ప్రతి చోట చెక్ పోస్టులు ఉన్నాయి, ప్రతి చోట పోలీస్ పికెట్లు నడుస్తున్నాయి. కాబట్టి దయచేసి మీరు బయటకు వచ్చి లేనిపోని ఇబ్బందులు పడకూడదని చెప్పేసి కోరుతున్నాను. గవర్నమెంట్కి పోలీసుల వారికి సహకరించండి. లాక్డౌన్ అనేది తప్పనిసరిగా పాటించండి. దయచేసి ఎవరే కానీ ఇంట్లో బయటికి రాకూడదు. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పోలీసులకు, విలేకరులకు, డాక్టర్లకు కరోనా వైరస్ సోకకుండా తమను తాము కాపాడుకోవడానికి స్మాల్ హెల్మెట్లను పంపిణీ చేశారు. కరోనా వైరస్ సోకకుండా ప్రజలంతా స్వీయ నిర్బంధంలో ఉండి ప్రాణాలను కాపాడుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు. అందరికి నమస్కారాలు. ఈరోజు ఎండకి కూలి గ్లాస్ కూడా వెళ్ళా నేర్చుకుంటారు సార్. సరేనా? నెక్స్ట్ రాదు సార్. చూడు నెక్స్ట్
ఓకే సార్. డాక్టర్లకి, మీడియా సోదరులకి, 3 డిపార్ట్మెంట్లకి ఈరోజు స్మాల్ హెల్మెట్ లాగా. స్మాల్ హెల్మెట్ అంటే మనకు ఎండకి ప్లస్ మనం ఎదుటోళ్ళు తుమ్మిన పైన రాకుండా ప్లస్ ఫుల్ కవర్ చేస్తుంది. కన్ను, ముక్కు, చెవులు మూడింటిని కవర్ చేస్తుంది. ఎందుకంటే ఈ టైంలో చాలా ఇంపార్టెంట్. మనకు ఎండాకాలం వస్తుంది, వెహికల్లో పోతున్నా కూడా చాలా ఇబ్బందులు వస్తుందని ఇమీడియట్గా స్పెషల్గా తయారు చేయటం ఈరోజు శ్రీకాళహస్తిలో పోలీసు, మీడియా, అదేవిధంగా డాక్టర్లకు సప్లై చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా కూడా వాలంటీర్లు కూడా త్వరలోనే వాళ్ళకు కూడా ఇంటికి పోతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ స్మాల్ హెల్మెట్స్ కూడా తెలుసుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ఎంతవరకు ప్రజలకు ఏదో ఒక బుడతా భక్తితో సహాయం చేస్తుంటే ఎక్కడో దగ్గర కంట్రోల్ అయ్యేదాన్ని. మనకు ఎమర్జెన్సీ 10 మంది వస్తారు, 10 మంది ఒకళ్ళ తుమ్ములు వచ్చినా కూడా గబక్కని ఇదంతా కంట్రోల్ చేస్తుంది. కొంచెం దీనివల్ల ఈరోజు కూడా, ఎందుకంటే దీన్ని నేను మీడియాలో చూసా, ఆల్మోస్ట్ కొంచెం ఫారిన్ కంట్రోల్ అంతా ఎక్కువ వేసుకుంటారు. ఫారిన్ కంట్రోల్లో డాక్టర్లు అంతా కూడా వేసుకుంటారు. వాళ్ళంతా చూసి ఇంక ఎమర్జెన్సీ మనకు పెద్ద హెల్మెట్లు తేలేని పరిస్థితిలో ఎమర్జెన్సీ స్మాల్ హెల్మెట్స్ అని మనం తెప్పించడం ఇక్కడ అన్ని శాఖలకు ఇస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే 3 శాఖలకు ఇస్తున్నాం. మరలా అన్ని శాఖలు కూడా తెచ్చి ఫ్రీగా నా సొంత నిధులతోనే ఇస్తా ఉన్నాను. కాబట్టి దయచేసి ఇది, ఎందుకంటే మనం ఈ టైంలో ఒకరొకరు సహాయం చేసుకోగలిగితే ఈ కరోనాను కంట్రోల్. నల్గొండ జిల్లాకు చెందిన 9వ తరగతి విద్యార్థిని కుడతాల స్పందన సామాజిక బాధ్యతను నిర్వహిస్తుంది. ఓ సైనికురాలుగా కరోనాపై తనదైన శైలిలో యుద్ధం చేస్తుంది. కరోనా నివారణ చర్యలు తీసుకోవాల్సిందిగా ముందు జాగ్రత్త చర్యలను వివరిస్తుంది. షేక్ హ్యాండ్ వద్దని, నమస్కారమే ముద్దని ప్రచారం చేసింది. Hands regularly, don't give shake hands, maintain social distance, avoid crowd, follow lockdown. These are the precautions which we are take to avoid the coronavirus. Next, these places were affected by coronavirus. They are China, Malaysia, Thailand, Singapore. A pleasant good evening to all. I am Spandana, studying in TSWRS Nalgonda GV Good. Now we are going to show a skit about coronavirus and its precautions. Hi! No, stop it. It's not correct. Stop! We have to sanitize our hands regularly to avoid coronavirus. Rub your hands gently. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో టీడీపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు చెంచులక్ష్మి కాలనీలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ కరోనా కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని, దీనికి ప్రజలంతా సహకరించాలని కోరుతున్నారు. ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో పట్టణమునందు గల అన్ని కిరాణా షాపులు, మార్కెట్లు, పండ్ల షాపులు, మాంసపు కొట్లు, మీరు కూడా పర్లేదు ఇవ్వండి. మీకు కావాల్సిన నిత్యావసర వస్తువులు క్రింద తెలుపబడిన సూపర్ మార్కెట్లకు సర్వేశ్వర ట్రేడర్స్ 99897093 900062
2 వస్తారు. ఇంటికి 2 కదా? ఇంటికి 2. ఆ ఆటోతో కొద్దిగా ముందుకు వచ్చాను మీరా, ఆమెను కూడా ముందుకు రమ్మన్నా. వీడియో ఫోటో కూడా వీడియో అవును. బిర్యానీ అమ్మాయిగా అందరికీ తెలుసు, ఈరోజు మన భారతదేశం పూర్తిగా కరోనాతో అల్లాడుతుంది. ఈ సందర్భంగా ఇటు మన గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యులు కానీ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కానీ, మన ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు సైతం కూడా ప్రతి ఒక్కరూ కూడా మంచి సలహాలు సూచనలు ఇస్తూ ఈ కరోనా వ్యాధిని పడకుండా ప్రతి ఒక్కరూ ఇంటిలోనే ఉండి బయట రాకుండా కరోనా వ్యాధి బారిన పడకుండా కూడా మంచి సూచనలు సలహాలు ఇస్తున్నారు. అవన్నీ కూడా మనం పాటించాలా. అందులో భాగంగా ఈరోజు పోలీస్ యంత్రాంగం కానీ, ఇటు వైద్య సిబ్బంది కానీ, మున్సిపాలిటీ వాళ్ళు కానీ, శానిటరీ వాళ్ళు కానీ వాళ్ళు ఎంత ప్రాణాలకి సైతం తెగించి ఈ వ్యాధికి రాకుండా మనందరికీ కూడా వాళ్ళు సహకారాలు అందిస్తున్నారంటే వాళ్ళకందరికీ కూడా నా అభినందన తెలియపరుస్తున్నాను. అందులో భాగంగా శ్రీకాళహస్తి చెంచులక్ష్మి కాలనీ అనేది చాలా నిరుపేద కుటుంబాలు ఉండే ఎస్టీలు అందరూ కూడా వాళ్ళు ప్రతిరోజు పనికి పోతే కానీ డొక్కాడని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు దాదాపు 1 నెల రోజులుగా ఏ పని లేకుండా, అన్నం లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. అందులో మా వంతు ఉడతా వ్యక్తిగా మేము ఈరోజు దాదాపు ఒక 1000 మందికి చికెన్ బిర్యానీ ప్రతి ఇంటూ కూడా అందించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా మేము ఏదో ఒక కార్యక్రమంలో పేదవాళ్ళని ఆదుకునే ప్రయత్నాలు చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ మేము కోరుకునేది ఒకటే, ఇండ్లలోనే ఉండండి, సేఫ్గా ఉండండి. దీనికి మందు లేదు. మనం ఇంట్లో నుంచి బయట రాకుండా ఉండి మన ఆరోగ్యం కాపాడుకోవటం ముఖ్యం. దీనివల్లే మనం కరోనాని నివారించవచ్చు అనేది కూడా తెలియపరుస్తూ మరొక్కసారి ప్రజలందరినీ కోరుకునేది ఒకటే, ఎండల్లో ఉండండి, బయట తిరగద్దు, ఇంట్లో ఉంటేనే మనం ఈ కరోనా వ్యాధిని నివారించే ప్రయత్నం చేయగలని కూడా తెలియపరుస్తూ మరొకసారి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మంత్రుల నివాస సముదాయంలో కరోనా నియంత్రణపై రూపొందించిన గీతాల ఆవిష్కరణ. సీఎం కేసీఆర్ ముందస్తు చర్యల వల్లే కరోనా నియంత్రణలో ఉందన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పర్యటన. కరోనా నియంత్రణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుందన్న ఎమ్మెల్యే. చిత్తూరు జిల్లాలో స్మాల్ హెల్మెట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. కరోనా కట్టడికి ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలన్న ఎమ్మెల్యే. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దాం, ముఖ్యమంత్రి సూచనలు గౌరవిద్దాం, లాక్డౌన్ పాటిద్దాం, కరోనాను నిర్మూలిద్దాం. మీ కట్టల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు.